ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ F15 5G మొబైల్. ఈ ఫోన్ గురించి చెప్పాలంటే F15 కి ముందు, F15 కి తర్వాత అనొచ్చు. ఎందుకంటే మొబైల్ ఇండస్ట్రీలోనే ఇదొక అత్యద్భుతం అని చెప్తాను నేనైతే. 12,000 లోపల సూపర్ అమోలెడ్ డిస్ప్లే అండ్ 4OS అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు లాంచ్ అయిన ఏ మొబైల్ కూడా 12,000 కాదు కదా, 15,000 లోపల సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేయలేదు. 4OS అప్డేట్స్ కూడా ఏ మొబైల్ ప్రొవైడ్ చేయలేదు. ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న శాంసంగ్ మొట్టమొదటిసారిగా 4OS అప్డేట్స్ అండ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేని తీసుకొచ్చింది. అది కూడా 12,000 లోపల. కిరాక్ భయ్యా. మీరు లావా స్టోరూమ్ 5G తీసుకోవచ్చు, మోటో G34 5G తీసుకోవచ్చు, రియల్మీ C67 తీసుకోవచ్చు, దేన్నైనా తీసుకోండి. అందులో LCD డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. సేమ్ ప్రాసెసరే, ఒప్పుకుంటాను. అయినప్పటికీ 2OS అప్డేట్స్ లేదా 1OS అప్డేట్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. మొట్టమొదటిసారిగా శాంసంగ్ ఒక స్టెప్ ముందుకేసింది భయ్యా. హ్యాట్స్ ఆఫ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా శాంసంగ్ లాంటి బ్రాండ్ వాల్యూ మొబైల్ ను ఈ రోజు నుంచి వాడతారు. ఎందుకంటే 4GB ప్లస్ 128GB వేరియంట్ కేవలం మీకు 12,000 రూపాయలకి సొంతం చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.5 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా నాచ్ డిస్ప్లే. 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో చెప్పనే లేదు. ఇక వీడియో విషయానికి వస్తే ఫుల్ HD ప్లస్ 1080 పిక్సెల్లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. OTT ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫుల్ HDలో అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి కంటెంట్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫోన్ మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అండ్ NTSC 96% కలర్ గ్యామెట్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. అందులో శాంసంగ్ డిస్ప్లేస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఇక ఆడియో విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు, అది కూడా మోనో స్పీకర్. డిజైన్ విషయానికి వస్తే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా గ్లాసీ డిజైన్ అయితే ఇందులో చూడవచ్చు. సెకండ్ వన్, శాంసంగ్ F14 వచ్చేసి రౌండ్ ఫ్రేమ్ ని ప్రొవైడ్ చేస్తే F15 లో మాత్రం ఫ్లాట్ ఫ్రేమ్ ని తీసుకొచ్చారు. ఇది చూడడానికి ఒక ప్రీమియం మొబైల్ మాదిరి కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు విత్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. బాటమ్ వచ్చేసి స్పీకర్ గ్రిల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ అండ్ 3.5mm హెడ్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే ని ప్రొవైడ్ చేశారు. 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 9.3mm థిక్నెస్ అండ్ 217 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ 10x డిజిటల్ జూమ్ అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇందులో మీరు డీసెంట్ ఫోటోస్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ రేర్ 1080 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. కెమెరా ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. పనోరమా, నైట్ మోడ్, స్లో మోషన్ ఇలాంటివి చాలానే ఇందులో ఉన్నాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. 6nm తో బిల్డ్ అయిన అక్టా-కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.2 GHz గా ఉంటుంది. మాని G57 MC2 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. మీడియం గేమర్స్ కు ఇది బాగానే ఉంటుంది అండ్ రెగ్యులర్ యూజింగ్ కోసం అండ్ డే బై డే టాస్కింగ్ కోసం కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్, ఎక్సినోస్ ప్రాసెసర్ కాదు. ఒకవేళ ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే స్లో అవుతుంది, హీట్ అవుతుంది అనొచ్చు, కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఫోన్ మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 2.2 తోటి వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తోటి వస్తుంది. 4OS అప్డేట్స్ అండ్ 5 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 2025, 26, 27, 28 వరకు ఈ ఫోన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది, అందులో నో డౌట్. ఎందుకంటే శాంసంగ్ లాంటి కంపెనీలు చాలా ఫాస్ట్ గా అప్డేట్స్ ఇస్తారు. బ్లూట్వేర్ కూడా ఉంటుంది, భరించక తప్పదు. ఇక శాంసంగ్ కి సంబంధించిన నాక్ సెక్యూరిటీని ఈ ఫోన్ లో కూడా తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ అండ్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేసినప్పటికీ అడాప్టర్ ప్రొవైడ్ చెయ్యరు. అయినప్పటికీ ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ తో వీళ్ళు ముందుకైతే వచ్చారు. 1300 రూపాయలు విలువ చేసే 25 వాట్స్ అడాప్టర్ ని ఈ ఫోన్ తో పాటు పర్చేజ్ చేస్తే జస్ట్ 300 రూపాయలకే మీరు సొంతం చేసుకోవచ్చు. 0 to 100% ఛార్జ్ అవ్వటానికి 2 hours టైం అయితే తీసుకుంటుంది. అడిషనల్ గా బ్లూటూత్ 5.3 అండ్ వైఫై 5 అయితే ఇందులో తీసుకొచ్చారు.
ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 4GB ప్లస్ 128GB 12,000 రూపాయలు, 6GB ప్లస్ 128GB 13,500 రూపాయలకే పొందవచ్చు విత్ కార్డ్ ఆఫర్. HDFC కార్డ్ యూజ్ చేసుకుని 1000 రూపీస్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే పొందవచ్చు. ఈ ఫోన్ కి సంబంధించిన లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశారు, యూజ్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.